ఈరోజు ఛత్రపతి శివాజీ అగర్ నై హోతా తో సబ్కి సున్తి హోతా। ఈరోజు మనం ఛత్రపతి శివాజీ వీరత్వం తీసుకొని జగిత్యాల్లో కూడా రానున్న రోజుల్లో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడే విధంగా మనం ముందుకెళ్ళాలి। ఈరోజు శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్భుతమైన శోభయాత్ర ప్రారంభమవుతా ఉంది। మరి ఛత్రపతి శివాజీ మహారాజు మరి వారు ఆ రోజు హిందూ బంధువులందరూ కూడా ధైర్యాన్ని కోల్పోయి పోరాట స్ఫూర్తిని మరిచిపోయి బానిసలుగా బతుకుతున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తట్టిలేపినటువంటి గొప్ప మహనీయుడు శివాజీ మహారాజు। అందుకే వారిని మనం ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటున్నాం। ప్రతి నిత్యం స్మరించుకునే విధంగా ఈరోజు యువతకు ఈరోజు భారతదేశ ప్రతి పౌరుడికి కూడా శివాజీ మహారాజు ఆదర్శం। మరి వారి స్ఫూర్తినే మనం ఈరోజు తీసుకున్నాం। వారి స్ఫూర్తితోనే అనేక మంది హిందూ బంధువులు అనేక సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చాక కూడా ఇంకా బానిసత్వం పోలేదు। బానిసలుగా మనం హిందూ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో బానిసత్వంలో ఉన్నటువంటి మనం మరి వారిని వారసత్వం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది। ఈరోజు మనం పోరాటం చేసాం, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం పోరాటం చేసినాం కాబట్టి మరి అనేక మంది కరసేవకులు ఈరోజు అక్కడ కరసేవ చేశారు। కాబట్టి ఈరోజు అయోధ్యలో
రాముడు జన్మించినటువంటి స్థలంలో మనం ఈరోజు రామాలయం కట్టుకోబోతున్నాం. మరి అది సాధ్యంగా అయిందంటే అటువంటి ఒక మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనము భవిష్యత్తులో కూడా అనేక సంవత్సరాలైంది మనం హిందూ అంటేనే మనం అదొక మతతత్వవాదం కింద చేస్తున్నటువంటి బయట వ్యక్తులు కాదు, వేరే మతాలు కాదు, మన మతం మన ధర్మం వాళ్ళే, మన ధర్మం ఆచరిస్తున్న వాళ్ళు కూడా హిందూ అంటే మతతత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పోవాలంటే మనందరం కూడా శివాజీ మహారాజు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న అవసరం ఉంది. జై శివాజీ మహారాజుకి.